కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వంలో, ఎందుకంటే 2019 నవంబర్ నుంచి నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను కానివ్వండి, మా సోదరులు రుహుల్లా కానివ్వండి, అనేక సందర్భాల్లో అప్పుడు కమిషనర్ గారితో మాట్లాడతాం. తర్వాత పెద్దలు గౌరవనీయులు ఆ రోజు మా ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్న పెద్దలు వరప్రసాద్ గారు రంజాన్ ఖాన్ గారితో ఉన్న సన్నిహిత్యం కానివ్వండి, ఆయనతో ఉన్న స్నేహం కానివ్వండి, దానికి ఇదిగా రంజాన్ ఖాన్ గారు ఒక సన్నిహితంతో ఆయన గారు పాలు పంచుకోవటం ఒక ముఖ్య పాత్ర. ఎందుకంటే ఆయన ఐఏఎస్ కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఐఏఎస్కి ఐఏఎస్ భాష అర్థమవుతుంది. ఆ రోజు ఏదైతే ఒక భయాందోళనలో కమిటీ సభ్యులు ఉన్నారు, షాబాజ్ కానివ్వండి, కలాం గారు కానివ్వండి, లేకపోతే హబీబ్ గారు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ గారు ఒక భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే 2014 నుంచి 19లో ప్రభుత్వం ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ పక్కన ఒక స్థలం చూపించారు, అనేక స్థలాలు చూపించారు. కానీ పెద్దలు మాత్రం మాకు అది కాదు, మాకు ఈ స్థలం వస్తే మేము చాలా ఆనందంగా ఉంటామని చెప్పని అనేక సందర్భాలు, దాదాపుగా ఒక 20 సార్లు మేము ఈ ఒక ఎదురుగుండ మసీదులో సమావేశాలు ఏర్పాటు చేసాం. ఆ రోజు కమిషనర్ స్వప్నిల్ గారు ఆయన 2-3 సార్లు వచ్చారు, టౌన్ ప్లానింగ్ సిపి 2-3 సార్లు వచ్చారు. తర్వాత పెద్దలు వరప్రసాద్ గారు ఏదైతే చెప్పారో ఆ ఒక్క ఎన్ని గారు చూసి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము తీసుకెళ్తే వెంటనే మైనార్టీల కోసం మన ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో అది చేయండి అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తాం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము వస్తే ఎన్నో 300 గజాలు ఎంతో ఇచ్చారు. అప్పుడు షాబాద్ వచ్చి 300 గజాలు సరిపోదన్నా, చివరిదాకా మనం మాకు కావాలి అని చెప్పనంటే మళ్ళీ ఆ రోజు మళ్ళీ కమిషనర్ గారు పిలుచుకొచ్చి, సార్ మాకు ఈ చివరిదాకా మీరు స్థలం ఇవ్వండి, లేదా చిన్నగా ఉంటుందంటే వెంటనే అక్కడ, ఎందుకంటే ఆ రోజు పెద్దలందరూ గారు ఉన్నారు, కలాం గారు ఉన్నారు, హబీబ్ గారు ఉన్నారు, పెద్దలందరూ గారు అక్కడే ఉన్నారు. అప్పటికప్పుడు స్వప్నిల్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ నిమిషమే ఓకే ఫైన్ మీరు కట్టేసుకోండి అని చెప్పని ఆ రోజు చెప్పారు. కాబట్టి ఎన్ని గారా ప్రజానికానికి పెద్దలందరికీ గారు వాస్తవాలు తెలుసు. తప్పకుండా ఈరోజు చాలా సంతోషం, రాజకీయాలకు అతీతంగా అందరం గారు ఒక వేదిక మీద ఉన్నాం. రాజకీయాలకు అతీతంగానే మీకు కానివ్వండి, ఈ మసీదుకి కానివ్వండి, అన్ని విధాలుగా మేము గారు పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క మసీద్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, శంకుస్థాపన గారు 23-24లో శంకుస్థాపన గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని శంకుస్థాపన చేస్తాం గారు జరిగింది. ఆ రోజు మా వంతు నెహ్రూ గారి పేరు మీద గారు ఈ మసీదుకి ఎంతో కొంత సాయం చేస్తాం గారు జరిగింది. ఏదైనా కానివ్వండి, పెద్దలు ఒక మంచి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన నిర్మాణం పెద్దలు గౌరవనీయులు పెద్దలు గారు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి మసీద్ ఒక డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం, మీ అందరూ ఒక కృషి కోసం అన్ని వేళ గతంలో మా తండ్రి గారు నెహ్రూ గారు ఏ విధంగా అయితే ఉన్నారో రాబోయే రోజుల్లో మేమందరం గారు ఆ విధంగా మీకు అండగా ఉంటామని చెప్పని, మొన్న ఏదైతే దీనికి పూర్తి హక్కు కల్పించాలని చెప్పని పెద్దలు అడిగారు, ఈ ప్రభుత్వంలో అవుతే అయ్యింది. కానీ ఒకటి మాత్రం రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని గారు ఈ సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు